నమస్తే. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ పార్టీ పైన నిరుద్యోగులు తిరుగుబాటు జెండా ఎగరేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైపోయింది. ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అంటూ మొన్న నిరుద్యోగ బాకీ కార్డు అంటూ ఒక పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. సో ముఖ్యంగా రానున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించడమే ధ్యేయంగా మేము పనిచేయబోతా ఉన్నాం. మరోసారి మేము మా సత్తా ఏంటో చూపిస్తాం. గత సర్కార్కి నిరుద్యోగుల సత్తా ఏంటో చూపెట్టినాం. నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా ఆసన్నం అయిపోయింది టైం అంతా కూడా అని ఆ రోజు మొన్న స్టేజ్ మీద నిరుద్యోగులు మాట్లాడుతూ వాళ్ళు చెప్పినటువంటి విషయం. సో ఏంటి నిరుద్యోగుల పట్ల ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి ఉద్యోగాలలో తాత్సారం చేస్తూ ఉంది? అసలు నోటిఫికేషన్ మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా? పాత నోటిఫికేషన్లో గ్రూప్ 1లో అనేక రకాలైనటువంటి అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి అనేది ఒక రకమైనటువంటి వాదన. మరో పక్కన కొత్త నోటిఫికేషన్ రాక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగులు. సో దీనికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సమాధానం చెప్పబోతా ఉంది మాట్లాడేటువంటి ప్రయత్నం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చనగారి దయాకర్ గారు. అన్న నమస్తే. నమస్తే. సో మొన్న జరిగినటువంటి బాకీ కార్డు, నిరుద్యోగ బాకీ కార్డు ఉద్యోగాల కోసం వాళ్ళు ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ పోస్టర్ పట్ల నిరుద్యోగులు విడుదల చేసినటువంటి బాకీ కార్డు పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? 2 సంవత్సరాల దగ్గర అవుతా ఉన్నది. మీరు కల్పించినటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత? మీరు మేనిఫెస్టో పెట్టినటువంటి 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటి అంటూ నిలదీస్తా ఉన్నారు. దీన్ని వాళ్ళు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్తారు మీరు? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి మొదటిగా నిరుద్యోగులు నిండా ముంచి అది నిరుద్యోగుల బాకీ కార్డు అంటే బాగుండదు, నిరుద్యోగుల దగా కార్డు బీఆర్ఎస్ పార్టీ దివాలా కార్డు అంటే బాగుంటది అనేది మేము భావిస్తాం. తెలంగాణలో ఎందుకు వాళ్ళు నిరుద్యోగుల బాకీ కార్డుకి మళ్ళీ బీఆర్ఎస్ మూడు ఏముంది? నేను అనేది అసలు బీఆర్ఎస్ హయాంలో డోకాకు దగాకు ఇవాళ అనేకమైనటువంటి నష్టపోయింది మొదటగా నిరుద్యోగులే, ఉద్యోగాలు రాక. ఇవాళ 10 ఏళ్లలో 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ చేతులు అధికారం పెడితే ఇవాళ మొత్తం కూడా నిరుద్యోగుల్ని నయవంచన చేసి నోటిఫికేషన్ లేకుండా నిరుద్యోగుల ఆత్మహత్యల కారకులై ఇచ్చిన నోటిఫికేషన్లో సరైన పారదర్శకత లేకుండా 33 జిల్లాలు 10 జిల్లాలని 33 జిల్లాలు చేస్తేవి, జోన్లు పెంచుతేవి, జోన్లలో ఉన్నటువంటి నువ్వు అనేక 3-1 తీసుకొస్తేవి. ఇవాళ 2022లో 3-1 తీసుకొచ్చి ఇవాళ ఉద్యోగ బదిలీలను చేస్తేవి. స్వస్థలాలకు ఇవాళ స్థానికత వదిలి జిల్లాలకు బదిలీ అయ్యాక అనేక ఉన్నటువంటి ఉద్యోగులు అనేక మంది ఆత్మహత్యలు పాలయ్యారు. అదేవిధంగా 2021లో ఇవాళ జీవో నెంబర్ 46 తీసుకొస్తాయి. జీవో నెంబర్ 46 తీసుకొస్తే ఎస్ఐ కానిస్టేబుల్లో గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి అభ్యర్థులకు తీవ్రమైన కలత చెంది అనేక మంది దాదాపు 50-60 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ 3-1 జీవో అయినా 46 అయినా ఇవన్నిటి కూడా పాపం బీఆర్ఎస్ నాయకులది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వంది కదా. ఇవాళ నిరుద్యోగుల ఆత్మహత్యల కారకులు ఎవరు? బీఆర్ఎస్ నాయకులు కదా. కాబట్టి ఇచ్చిన నోటిఫికేషన్ లో పారదర్శకత లేదు. ఇవాళ గ్రూప్ 1 లేకపోయా, గ్రూప్ 2 లేకపోయా, డిఎస్సి లేకపోయా. ఈ ఉద్యోగాలలో మొత్తం కూడా అవినీతి అక్రమాలు చేసింది నువ్వు. 2 సార్లు గ్రూప్ 1 చేతగానే నువ్వు మాట్లాడితే ఎట్లా నేను అనేది. అదే విధంగా జేఎల్ని పర్మనెంట్ చేసి కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేసి ఇచ్చిన దాంట్లో నిన్నగాక మొన్న వరంగల్ ఆర్జేడీ గారి స్వయంగా 700 మంది బోగస్ సర్టిఫికెట్లు పెట్టారు, నకిలీలు ఉన్నారని చెప్తా ఉంది. మరి ఎవరు నష్టపోయారు? ఇవాళ కాంగ్రెస్ హయాంలో బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో ఎవరు నష్టపోయింది? ఎవరు దగాకులోనైంది? ఎవరు డోకా చేశారు? కాబట్టి నిరుద్యోగులకు తెలుసు. అది నిరుద్యోగులు 10 ఏళ్లలో ఎంత కోసపడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు. ఉద్యోగాలు భర్తీ లేక ఒకవైపు అనేక ఉన్నటువంటి నిర్బంధాలు ఇచ్చేసి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ ఉద్యోగస్తుల్లో కానీ ఇటువైపు నిరుద్యోగుల్లో కానీ ఒకవైపు ఆర్టీసీ సమ్మెలు కావచ్చు, ఒకవైపు ఇంటర్మీడియట్ బోర్డులో పిల్లలు కూడా కనీసం ప్రశ్నపత్రాలు దిద్దక పిల్లలు కూడా ఆత్మహత్యలోనైనటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అన్ని ఇబ్బందులు పెట్టిననే మీకు ఇష్టం, మీరు కూడా వాళ్ళకి కొనసాగింపుగా మీరు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళు పెట్టినటువంటి ఎగ్జామ్స్ లో పారదర్శక లేదు, అలాగే వాళ్ళు పేపర్ లీకేజ్లు ఇటువంటి అయినాయి. సో కాంగ్రెస్ లోనే న్యాయం దక్కుతుందని చెప్పేసి మీరు అంటే కల్పించింది ఏంటి? అన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటిని కూడా అధ్యయనం చేసి 10 ఏళ్లలో పరీక్ష నిర్వహణలో ఆనాడు ప్రభుత్వాలు ఏ విధంగా ఫెయిల్ అయినాయి, ప్రభుత్వ నిర్వహణలతో పాటు నిరుద్యోగులు ఏ విధంగా అన్రెస్ట్ లో ఉన్నారనే ఈ అంశాలని కూడా మొత్తం కూడా ప్రభుత్వం ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చింది. కాబట్టి ఇవాళ పరీక్షల నిర్వహణలో లోపాలు లేకుండా చేయగలను. గ్రూప్ 1 చేయగలను, గ్రూప్ 2 చేయగలను, గ్రూప్ 3 చేయగలను. అవకతవకలు కేసులు కోర్టులు అంతా అయింది కదా. ఇవన్నీ కూడా కోర్టులలో నిలబడే కావు. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఆర్డర్ కాపీ చేసినాం. గ్రూప్ 1 అనేది ప్రక్రియ అయిపోయింది. నిన్నగా మొన్న మనం గ్రూప్ 2 కూడా అభ్యర్థులకు మనం ఇదే శిల్పారామంలో కూడా అందరికి కూడా వాళ్ళకు
భర్తీ ఆర్డర్ కాపీలు ఇచ్చేసినాం, గ్రూప్ 3 ఇచ్చేస్తున్నాం, ఇలా డిఎస్ ఇచ్చినాం, ఇవాళ ఎస్ఏ కానిస్టేబుల్స్ ఇచ్చినాం, గ్రూప్ 4 ఇవ్వగలిగినాం. తెలంగాణలో వచ్చిన 20 నెలల్లో ఉద్యోగాల ప్రక్రియ అనేది ఎక్కడ ఆగలేదు. క్రమంగా గత పాలకులు వదిలేసి నిర్వహణలతో పాటు పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చి వదిలేసిన అన్నిటిని కూడా మనం అత్యంత పారదర్శకంగా ఇవాళ నిరుద్యోగులకు బాసటగా అండగా నిలబడినటువంటి చరిత్ర ఉంది. మీరు అదే చెప్పిలా, మీరు మేనిఫెస్టో అదే నేను చెప్తున్నాను. ఉద్యోగాలు ఏంటి? మేనిఫెస్టోలో మనం తెలంగాణలో ప్రతి ఖాళీలను ఈ ప్రభుత్వం భర్తీ చేస్తుంది అనేది అంశం 2 లక్షలు చెప్పలేదా? చెప్పినా మనం 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందంటున్నాం. కాకపోతే దానికి ఒక సమయము ఎందుకంటే ఒకవైపు ఉద్యోగాల ఖాళీల అంశం గురించి కూడా ఇవాళ ఐఏఎస్ల కమిటీ వేసింది. ఐఏఎస్ల కమిటీ వేసి నివేదిక తెప్పించుకుంది. దాదాపు ఆ నివేదికల ప్రకారం మనకు 30-35 వేల ఖాళీలు ఇప్పుడు తత్వరం నిర్వహించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతూ ఉంది. ఒక పారదర్శకమైన కసరత్తు కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇలా తూతూ మంత్రంగా ఈ బీఆర్ఎస్ హాయంలో నోటిఫికేషన్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళే కేసులు వేయించి మళ్ళీ వాళ్ళే రద్దు చేయించేలాగా చేసి నిరుద్యోగుల్ని తీవ్రమైన ఆందోళనకు గురి చేసేలాగా కాకుండా మనం ఒక లైఫ్ కార్డ్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ నిరుద్యోగులకు మనం ఒక పారదర్శకమైన ప్రణాళికతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తాం. ఇంత చేస్తున్నా కానీ నిరుద్యోగుల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది, కానీ మీరు ఏదో చేస్తా ఉన్నారు ఆహో అన్నటువంటి తీరు కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి నమ్మకం కోల్పోయినట్టుగా కనబడుతుంది. నిరుద్యోగులలో ఎప్పుడు కూడా ఒక నిర్మాణంగా ఉండదు. నిరుద్యోగులు అనేది డిగ్రీ అయిపోయిన ప్రతి నిరుద్యోగి నుంచి నిరుద్యోగి ఉద్యోగాల కోసం ఎవరికైనా ఇవాళ మేము నిన్నగాక మొన్న జాబ్ మేళా పెడితే ప్రైవేట్ కంపెనీతో పెడితే దాదాపు 50,000 మంది 40,000 మంది వస్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలోతో పాటు దేశవ్యాప్తంగా కూడా నిరుద్యోగం పెరిగిపోయింది. గత పాలకులు నిరుద్యోగ ప్రక్రియ కోసం ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు. ఈ ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలన కోసం ఒక ప్రయత్నం చేస్తా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగాలలో కూడా ఈ నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. కాబట్టి తెలంగాణలో ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఇవాళ శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ కూడా అన్ని ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్ని మేము ఆహ్వానిస్తా ఉన్నాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పిస్తా ఉంది. ఇక్కడ పెట్టుబడులు రావడం వల్ల, కొత్త కంపెనీలు రావడం వల్ల ఇవాళ డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ చదివచ్చు, టెక్నాలజీ విద్యార్థులు కావచ్చు, ఇవాళ ప్రైవేట్ రంగాల్లో కూడా అవకాశాలు ఇవ్వాలనే ఒక ఎడ్యుకేషన్ హబ్ తో పాటు ఎంప్లాయ్మెంట్ హబ్ గా తయారు చేయడానికి ఒక ప్రయత్నం. ప్రైవేట్ అనేది రెండో అంశం, మీరు ఇచ్చినటువంటిదే కదా గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పేసి మీరు నొక్కి చెప్పింది కదా, ఆ సంగతి తెలంగాణలో మళ్ళీ చెప్తా ఉన్నాం. మన తొలి వెలుగు ద్వారా కూడా తెలంగాణలో ఏ ప్రభుత్వం ఇవ్వలేనంత కూడా ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ప్రతి నింపి తెలంగాణలో ఉద్యోగాల సంఖ్య పెంచడానికి, నిరుద్యోగుల ఆత్మవిశ్వాసం పెంచడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కాబట్టి 20 నెలల క్రమంలో ఉద్యోగాల భర్తీ అంశంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో మనం గొప్ప పురోగతి సాధించింది. దాన్ని క్రమంగా పెంచే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతూ ఉంది. త్వరలోనే ఎస్ఏ కానిస్టేబుల్ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి మిగతా ఏ శాఖలో కావచ్చు, ఇప్పుడు ఏఈ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఇవన్నిటిని కూడా మనం ఏ శాఖలో ఖాళీలను తెప్పించుకొని నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచన వస్తా ఉంది. ఎప్పటివరకు అయ్యేటట్టు ఉన్నది మీకు తెలిసినటువంటి? నాకు తెలిసి ఎన్నికలు అయిపోగానే, ఇవాళ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ అయిపోగానే ఇవాళ ఐఏఎస్లు ఇచ్చినటువంటి నివేదికను ఈ ప్రభుత్వం తెప్పించుకొని ఉద్యోగాల ఖాళీల అంశం కూడా భర్తీ చేస్తా ఉంది. ఈ బీఆర్ఎస్ నాయకుల తప్పుల వైఫల్యాలని వాళ్ళు ఆత్మవిమర్శ చేయకుండా వాళ్ళు మొదటగా దోషిగా నిలబడి నిరుద్యోగులు నయవంచన గురి చేసి నిరుద్యోగులను డోకా చేసిన వాళ్ళే మళ్ళీ ఉన్నటువంటి యువతను అడ్డుపెట్టుకొని ఇవాళ అడ్డుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఈ సభలు కూడా వాళ్ళే పెట్టించినంటారా? వాళ్ళు పెట్టినటువంటి అక్కడ ఎవరు కనపడతా ఉన్నారండి? నిరుద్యోగుల బాకీ కార్డు వెనక రాకేష్ రెడ్డి అధ్యక్షత కనపడతా ఉంది. వాళ్ళు ఏంటంటే ఒక మొత్తం బీఆర్ఎస్ అనే కాకుండా ఇవాళ మొత్తం కూడా అధ్యక్షత రాకేష్ రెడ్డి. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దొంగ ఓట్లను క్రియేట్ చేసినటువంటి రాకేష్ రెడ్డి ఇలా ఆయన సభకు, నిరుద్యోగుల సభకు అధ్యక్షత. ఆయన మనకు అర్థమైపోతుంది కదా బస్సులు ఎవరు పెట్టిస్తున్నారు, ఎవరు నడిపిస్తా ఉన్నారు. దాని వెనకాల ఇవాళ హరీష్ రావు డ్రామా కావచ్చు, ఇవాళ ఇట్లా రాకేష్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా నిరుద్యోగుల పట్ల వ్యతిరేకతను పెంచే కుట్రను చేస్తా ఉన్నారు. మేమేమో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి మేము ప్రయత్నం జరుగుతూ ఉంది, ఆలోచన జరుగుతూ ఉంది, ప్రక్రియ జరుగుతూ ఉంది, కసరత్తు జరుగుతుంది ప్రభుత్వం నుంచి కూడా. కాబట్టి ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ నాయకుల విష ప్రచారాలకు మోసపోవద్దని నేను తెలంగాణ యువతకు మేము కోరుతా ఉన్నాం. ఉద్యోగాల భర్తీ అంశంలో ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా కట్టుబడి ఉంది, చేస్తుంది, అమలు జరుగుతుంది. ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే తెలంగాణలో ఉద్యోగాల నిరుద్యోగులు సైతం కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో నామినేషన్ వేసిండ్రు.
ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలవనీయం అని చెప్పేసి కూడా వాళ్ళు శపథం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరికైనా భావస్వేచ్ఛ ఉంటుంది, కానీ జూబిలీ హిల్స్ లో గెలిచేది కాంగ్రెస్ అభ్యర్థి. అక్కడ ఉన్నటువంటి ఈ నిరుద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు ఇంకేదో ప్రచారం చేసినా బీఆర్ఎస్ పార్టీ మీద అభ్యర్థి దొరకలేని పరిస్థితుల్లో ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో గెలుపొందింది. అధికారికంగా కాకుండా ప్రజాక్షేత్రంలో గెలిచింది. అధికారికంగా కూడా రేపు గెలవబోతా ఉంది భారీ మెజార్టీతోని. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఎన్ని పిల్లి కుప్పిగంతులు వేసినా, పిల్లి శాపనార్థాలు పెట్టినా, ఇంకేదో కుట్ర చేసి ఇంకేదో రకరకాలన్నా, ఇంకో రకరకాల సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఒక ఇంట్లో 40 ఓట్లను క్రియేట్ చేసినా, ఇంకో ఇది చేసినా, ఏది చేసినా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నమ్మకం ఉంది. ప్రజలు అభివృద్ధికి పట్టం కడతా ఉన్నారు. గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హాయంలో ఇవాళ దోపిడీలు, దందాలు, అక్రమాలు, అక్కడ ఉన్నటువంటి అణచివేతలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక అభివృద్ధి చేయకుండా అక్రమ దందాలు చేసినటువంటి గత ఎమ్మెల్యే కావచ్చు. కాబట్టి ఇవన్నిటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా నిరుద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగులు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల విష ప్రచారాలకు మోసపోవద్దు. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది. మనం బాకీ కార్డు కాదు, ఇలా బీఆర్ఎస్ పార్టీ అది డోకా కార్డు లాగా మనం అభివర్ణించాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్లలో మనం ఎవరు నష్టపోయినాం, ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరు మనల్ని మోసం చేశారు, ఎవరెన్ని హామీలు ఇచ్చారు. గత పాలకులో బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో కనీసం నిరుద్యోగుల మేనిఫెస్టో ఉందా అని అనేది. ఉద్యోగాలు అడిగితే ఎన్ని ఉద్యోగాలు ఉంటాయా, ప్రభుత్వ ఉద్యోగాలు, ఎవరికేం ఉద్యోగాలు వస్తాయని మనల్ని అవహేళనగా మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈ దొంగలు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, 10 ఏళ్ళు వాళ్ళు అనుభవించినటువంటి తీరు కావచ్చు, నిరుద్యోగుల పట్ల అణచివేసిన తీరు కావచ్చు, ఇవన్నిటి కూడా నిరుద్యోగులు గమనించాలని కూడా కోరుతున్నాం. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఇలాంటి విష ప్రచారాలకు, ఇలాంటి ఈ డోకా కార్డులు చేస్తున్నటువంటి ప్రచారానికి మనం మోసపోవద్దు. బీఆర్ఎస్ నాయకుల విష ప్రచారాలను తిప్పికొట్టాలని తెలంగాణ యువతకు మేము కోరుతా ఉన్నాం. ఒకవైపు నిరుద్యోగులకు ఉద్యోగాల ప్రక్రియ కొనసాగుతూ ఉంది, ఆల్రెడీ కసరత్తు జరుగుతూ ఉంది. మరికొన్ని రోజులలోనే మీకు మంచి అవకాశాలు ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికైతే నిరుద్యోగులు ఎక్కడ కూడా ఆధారపడద్దు, త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు వస్తాయన్నటువంటి ఆ అంశంతో పాటు మరొక పక్కన మొన్న జరిగినటువంటి బాకీ కార్డు, నిరుద్యోగ బాకీ కార్డు అని చెప్పేసి ఏదైతే మొన్న ఒక ప్రోగ్రామ్ నిరుద్యోగులు చేసిందో ఇదంతా కూడా వెనకాల నుండి నడిపిస్తుందంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇది బీఆర్ఎస్ పార్టీ దోక కార్డుగా చూడాల్సిందే తప్పించి ఇది నిరుద్యోగుల బాకీ కార్డు కాదు. మేము గత సర్కార్ కంటే మిక్కిలి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకి మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. త్వరలోనే పెద్ద ఎత్తున కూడా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక వివరణ చనగన దయాకర్ గారు అయితే చెప్తాను. చూస్తూనే ఉండండి మన తొలి.